అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తతో ముఖాముఖి. ఖరీఫ్ సజ్జ సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సిరిధాన్యపు పంటల్లో సజ్జ ఒకటి. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో సైతం మంచి దిగుబడులను అందిస్తుంది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో ఈ పంటను సాగు చేయవచ్చు. సజ్జను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా సజ్జను సాగు చేసేందుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. కాబట్టి సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో విత్తడం, సాగులో మెలకువలు పాటిస్తే ఎకరాకు దాదాపు 12 క్వింటాల వరకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ ఖరీఫ్ సజ్జ సాగులో యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్ పంట వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి వీటిలో ఎక్కువగా తేలికపాటి నేలలు, తక్కువ వర్షపాతం ఉన్న నేలల్లో ఈ మిల్లెట్స్ని ఎక్కువగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మేజర్గా అయినటువంటి మిల్లెట్ ఏంటంటే ఈ సజ్జ పంట కూడా. ఈ సజ్జ అనేది మనకు చాలా తక్కువ వర్షపాతం ఉండి, అలాగే ఈ చీడపేడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనకి 80 నుంచి 85 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. కాబట్టి సో దీన్ని మనం వేసుకోవడానికి తక్కువ సారవంతమైన నేలల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉన్నటువంటి పంట కింద మనం దీన్ని చెప్పొచ్చు. నేలలు మనం చూసుకున్నట్టయితే తేలికపాటి నేలలు, బరువైన నేలలు రెండింటిలో కూడా దీన్ని మనం సాగు చేయొచ్చు. అయితే బరువైన నేలలు ఎక్కడైతే ఉంటాయో నీటిని మనకి అంటే మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలల్లో మనం దీన్ని సాగు చేస్తే బాగుంటుంది అనమాట. నేల తయారీ మనం చూస్తే 3 నుంచి 4 బాగా దుక్కులు చేసుకొని చివరి దుక్కులో 4 టన్నుల దాకా కూడా పశువుల ఎరువు వేసి మనం దుక్కు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇక రకాల విషయం మనం గమనిస్తే దీంట్లో ధనశక్తి అనే రకం, ఇది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. ఇది వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. అలాగే దీంట్లో ఇనుము దాతు ఎక్కువగా ఉండటం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ICMV 221, ఇది 85 నుంచి 90 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ వెర్రికంకి తెగులు తట్టుకుంటుంది. ఇది అన్ని ప్రాంతాలకి కూడా అనువుగా ఉన్న రకం కింద మనం చెప్పొచ్చు. అలాగే ABV 04 అంటాం. ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. వెర్రికంకి తెగుల్ని, అగ్గి తెగుల్ని, అలాగే బెట్టను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీంట్లో ఐరన్, జింక్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది మనకి ఫోర్టిఫైడ్ రకం కింద మనం చెప్పొచ్చు అనమాట. విత్తే సమయం మనం చూసినప్పుడు ఈ జూన్, జూలై నెలల్లో ఖరీఫ్ పంట కింద ఈ సజ్జ పంటను సాగు చేయొచ్చు. అలాగే ఈ విత్తనాన్ని ఈ సీడ్ డ్రిల్ వాడి లేదా గొర్రుతో మనం విత్తుకునేటప్పుడు లైన్ సోయింగ్ చేసుకున్నట్టయితే 3 కేజీల విత్తనం అనేది మనకు సరిపోతుంది అనమాట. అలాగే విత్తన శుద్ధి మనం చూస్తే ఈ 2% ఉప్పు ద్రావణం, అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున ఉప్పు కలిపి ఆ కలిపినటువంటి నీటిలో ఈ విత్తనాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎర్గాట్ శిలీంధ్రాలు అనేవి పైకి తేలిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ తేలిన శిలీంధ్రాలను బయటికి తీసేసి కేజీ విత్తనానికి 6 గ్రాముల మెట్లాక్సైల్ని కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే చాలా వరకు చీడపీడలను రాకుండా మనం నివారించుకోవచ్చు. 45 సెంటీమీటర్లు వరుసకి పెట్టి,
అంటే అడుగున్నర వరకు కూడా పెట్టి వరుసలోనే మొక్కకి 15 సెంటీమీటర్ల దూరం వరకు కూడా మనం విత్తుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక ఎరువుల విషయం మనం గమనిస్తే దీంట్లో 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరాన్ని, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేసుకుంటే ఒక ఎకరాకు సరిపోతుంది. అందుకోసం రైతు సోదరులు 43 కిలోల ఈ యూరియాని, 23 కిలోల డిఏపిని, 13 కిలోల మొరేటా పొటాషియం వేస్తే ఒక ఎకరాకు సరిపోతుంది అనమాట. ఖరీఫ్లో నీరు పెట్టాల్సిన పని అంతగా మనకు ఉండదు, ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి. పెట్టాల్సి వస్తే బెట్ట పరిస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు పోత్ దశలోను, గింజ పాలు పోసుకునే దశలోను, గింజ గట్టిపడే దశలో నీరు తప్పనిసరిగా పెట్టుకున్నట్టే సరిపోతుంది అనమాట. కలుపు యాజమాన్యం మనం గమనిస్తే దీంట్లో ఈ 45 సెంటీమీటర్లు వరుసకి పెడతాం కాబట్టి ఈ కలుపు వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కనుక అట్రజీన్ అనే మందుని లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కలుపు అనేది రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే 30 రోజులకి ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్టయితే దీన్ని మనము ఎక్కడైతే మొలిచిన కలుపు ఉంటుందో దాన్ని కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే సస్యరక్షణ విషయాన్ని గమనించినట్టయితే మొవ్వు ఏగ కూడా ఎక్కువగా ఆశిస్తుంది కనుక ఈ మొవ్వు ఏగ అనేది ఆశించిన మొక్కలు ఏమవుతాయంటే ఆ మొక్క మొవ్వు అనేది తినేయడం వలన ఎండిపోవడం అలాగే వాడిపోవడం కూడా జరుగుతుంది. ఆ ఎండిపోయిన మొవ్వుని మనం పీకి చూస్తే అది సులువుగా బయటకు వచ్చేయడంతో పాటుగానే అది దాని నుంచి కుళ్ళిపోయిన వాసన కూడా మనం గమనించవచ్చు అనమాట. దీన్ని మనం నివారించాలంటే కరెక్ట్ టైంలో అంటే జూన్ జూలై మాసాల్లోనే విత్తుకోవడం, ఆలస్యంగా విత్తుకున్న ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి టైంకి మనం విత్తుకుంటే ఈ మొవ్వు ఏగ రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే దీన్ని మనం నివారించాలంటే సైపర్మెత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి కానీ, లేదా లాంబ్డా సహాయలెత్రిన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి కానీ మనం 30 రోజుల లోపు 7 రోజులకు ఒకసారి, 14 రోజులకు ఒకసారి, 21 రోజులకు ఒకసారి 3 సార్లు ఈ 2 మందుల్లో ఏదో ఒక మందుని మనం పిచికారీ చేస్తే ఈ మొవ్వు ఏగ అనేది మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే తెగుళ్ళ విషయం మనం గమనిస్తే దీంట్లో పచ్చకంకి లేదా వెర్రికంకి అంటాము. ఈ పచ్చకంకి వెర్రికంకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సజ్జ పంటలో ఈ లేత మొక్కల ఆకుల మీద అంటే ఈ 3 నుంచి 4 ఆకుల దశలో ఉండేటప్పుడు ఈ శిలీంధ్రం ఆశిస్తుంది. ఆ శిలీంధ్రం ఆశించిన ఆకులన్నీ కూడా ఈ పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ ఏవైతే మొక్కలు కంకులు వస్తాయో కంకుల నుంచి గింజలు రాకుండా ఆ గింజల స్థానాల్లో ఏమవుతుందంటే ఈ దారాల్లాగా ఈ మన పచ్చ రంగులో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఆకుల్లాగా లేత ఆకుల్లాగా దారాల్లాగా సన్నగా గింజలు లేకుండా బయటికి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని పచ్చకంకి లేదా వెర్రికంకి అని అంటాము. దీన్ని మనం నివారించాలంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చెయ్యాలి. అలాగే తెగులు సోకిన మొక్కలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం పీకి నాశనం చేయాలి. అలాగే ఈ విత్తన శుద్ధికి కూడా మెటలాక్సిల్ అనే మందుని 6 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నాం. లేదనుకుంటే పంట మీద మనం గమనించినప్పుడు మెటలాక్సైల్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని మనం నివారించుకోవచ్చు అనమాట. అలాగే అగ్గి తెగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ అగ్గి తెగుల్లో కూడా ఏదైతే తేమతో కూడిన వాతావరణం మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటామో మనకి ఆ మొక్కల తాలూకా ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో మచ్చలను ఏర్పడడం జరుగుతుంది. ఇంకా దీని తాలూకా ఉధృతి పెరిగినప్పుడు ఈ మచ్చల తాలూకా సంఖ్య కూడా పెరగడం, అలాగే కంటి తాలూకా ఈ ఏదైతే మన ఈ మచ్చ తాలూకా సైజులు ఉంటాయో సైజులు కూడా పెరిగిపోవడం కూడా జరుగుతుంది అనమాట. దీనివల్ల మొక్క ఆకులు అనేవి కాలిపోయినట్టు కూడా మనం గమనించడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం నివారించాలంటే విత్తన శుద్ధి చేసి మనం విత్తుకోవడం. రెండవది పంట మీద మనకి లక్షణాలు గమనించినప్పుడు ఈ ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాముల 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసినా కూడా ఈ అగ్గి తెగులు సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు ఈ సజ్జ పంటలో కూడా తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్నినో ఈ సంవత్సరం వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. ఇది సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెంది తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాల్లో మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీరు అధికంగా అవసరమయ్యే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని ఇప్పటికే శాస్త్రవేత్తలు సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జూన్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో మంచి వర్షాల కోసం జూలై 2వ వారం వరకు రైతులు వేచి చూడాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంపై అంతగా అవగాహన లేని రైతులు కొంతమంది నంద్యాల జిల్లాలో 40% విత్తనం వేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసిన పంటల్ని ఎలా కాపాడుకోవాలి, ఇతర పంటలను వేయడానికి ఎప్పటి వరకు అనుకూలం, ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి అన్ని వివరాలను కర్నూలు ఏరువాక వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ ద్వారా మా ప్రతినిధి మురళి ముఖాముఖిలో ఇప్పుడు తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో మన రాష్ట్రం పైన తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనేటువంటి అంచనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్లో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి
కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రాయలసీమ రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వారికి మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏంటి? భారత వాతావరణ శాఖ సూచించిన దాన్ని బట్టి ఎల్నినో ప్రభావం ఈ ఇయర్ ఎల్నినో ఉంటుంది, దీని ప్రభావం పంటలపై పడుతుంది అనేది మనకి వివరంగా తెలియజేయడం జరిగింది. జూన్ మాసంలో నంద్యాల, కర్నూలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే వర్షపాతం పడినప్పటికీ జూలై తర్వాత ఆగస్టు నెలల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది, తర్వాత ఎక్కువ వర్షపు దినాలు ఉండవు అనేది మనం సూచించడం, అంటే గత సూపర్ ఎల్నినో ఇయర్స్ని పరిశీలించినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఇసుక నేలలు ఇట్లా కొంచెం తేలికపాటి నేలల్లో మినిమం 50 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చే వరకు, బరువు నేలల్లో మినిమం 75 మిల్లీమీటర్లు ఒక వారంలో కురిసే వరకు కూడా పంటలు విత్తుకోవద్దని సూచించడం జరిగింది. అయితే కొంతమంది రైతులు కొంచెం అంటే జూన్లో కురిసిన వర్షాలకి విత్తనం వేయడం జరిగింది, అది ఇప్పటికే వడలిపోతుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది పంటలు వేసుకోవడానికి, జూలై 2వ పక్షం వరకు కూడా పంటలను విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ తొందరపడి ఈ అరాకొర వర్షాలకు వేయకుండా మంచి వర్షం పడిన తర్వాతే వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకా మన కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ చూసుకున్నట్లయితే తేలికపాటి నేలల్లో ఇప్పుడు మనం వేరుశనగ విత్తుకోవచ్చు. జూలై 2వ వారం వరకు ఎల్నినో ఇయర్స్లో అంతర పంటలు అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేరుశనగ మనం కంది 7 వరుసల్లో వేరుశనగ వేసుకొని ఒక వరుస కంది అట్లా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనము ఫస్ట్ ఇప్పుడు జూలై చివరి వరకు చూసుకున్నట్లయితే మనము పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు, తర్వాత ఈ మన ఆముదం వేసుకోవచ్చు, కంది వేసుకోవచ్చు, తర్వాత ఏంటంటే మనము ఈ జొన్న కూడా వేసుకోవచ్చు, సజ్జ వేసుకోవచ్చు. కానీ జూలై చివరికి కానీ అట్లా చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆముదంలో మనము కంది కానీ అట్లా అంతర పంటలు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆగస్టు 2వ వారం వరకు కూడా మనం పంటలు ఎత్తుకోవచ్చు. అలాంటి పక్షంలో ఎత్తుకోవాల్సి వస్తే మనకి కొర్ర, తర్వాత పెసర, అలసంద, కంది కూడా అంతర పంటగా, అంటే కొర్రతో అంతర పంటగా, అంటే 6 వరుసలు కొర్రేసి ఒక వరుస కంది, అలాగే మనం సజ్జతో కంది కానీ ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం అనేది ఈ జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ ఈ మాసాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం కూడా పూర్తిగా తగ్గిపోతుందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే నంద్యాల జిల్లా చూసుకున్నట్లయితే ఇప్పటికే 40% కూడా వాళ్ళు విత్తనాలు వేసినటువంటి, అంటే వాళ్ళకి అవగాహన లేక వేశారు. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి? అంటే జూన్లో కురిసినటువంటి వర్షానికే వాళ్ళు తొలకరి వర్షాలకి విత్తనం వేశారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏం చేయాలి? నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, తర్వాత కర్నూలు జిల్లాలో మనకి పత్తి వేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు వెదర్ అవుతుంది కాబట్టి మనకేంటంటే వీటికి ప్రస్తుతానికైతే ఒక 5% పొటాషియం నైట్రేట్ కానీ, లేకపోతే మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి యూరియా ద్రావణం కూడా తక్కువ కాన్సన్ట్రేషన్, అంటే దాదాపు 10 గ్రాములు 1 లీటర్ నీటికి వేసుకొని కానీ, లేకపోతే 3-19 కూడా 5 గ్రాములు 1 లీటర్ నీటికి వేసుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు తల్లిచాలు అనేది మనకి ప్రతి 3.6 మీటర్లకి ఈ వర్షాధారపు ఎర్ర నేలల్లో అయితే తల్లిచాలు కందిలో కానీ మిగతా వేరుశనగలో కానీ తల్లిచాలు అనేది వేసుకోవాలండి. దీనివల్ల మనకి తేమ బాగా కన్జర్వ్ అవుతుంది. పంటల మధ్యలో కూడా ఏవైనా పంటల అవశేషాలు కానీ లేకపోతే చెత్తను కానీ మనం వేసుకున్నట్లయితే కూడా తేమ మనకి ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత అంతర్సేద్యం కూడా మనము ఫ్రీక్వెంట్గా, అంటే అంతర్సేద్యం బాగా చేసుకున్నట్లయితే ఈ క్యాపిల్లరీ కంటిన్యూ అనేది బ్రేక్ అయ్యి ఏంటంటే మనకి తొందరగా మొక్క బెట్టకు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీసుకుంటే ఎక్కువగా దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగానే ఈ పత్తి పంటను రైతులు సాగు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఎల్నినో ప్రభావంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఏరువాక కేంద్రం నుంచి సూచిస్తారు? అంటే పత్తి అనేది మనకి వర్షాధారపు నల్ల నెలలో మనం సిఫారసు చేయడం జరుగుతుందండి. అయితే పత్తిని మనము ఏంటంటే జూలై తర్వాత ఈవెన్ ఆగస్టు 2వ వారం వరకు కూడా వేసుకోవచ్చు పత్తిని. కాకపోతే ఏంటంటే పత్తి ఒక ఏక పంటగా కాకుండా అంతర పంటగా దానితో మనం పెసర కానీ లేకపోతే సోయా చిక్కుడు కానీ, సోయా చిక్కుడు అంటే జూలై వరకే వేసుకోవాలి. తర్వాత అలసంద కానీ ఇలాంటి వాటిలతో మనం అంతర పంటలు వేసుకొని పత్తిని సాగు చేసుకోవచ్చు అండి. ఎల్నినో ప్రభావం రైతులకు చాలామందికి అవగాహన లేదు. అంటే ఎప్పుడు జూన్ వచ్చినా విత్తనం వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంటే ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి?
మీ ద్వారా రైతులకి ఏం చెప్తారు? అంటే ఈ ఇయర్ ఎల్లినో ఉందని అంటే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనకి మే నుంచి కూడా ఈ వర్క్షాప్స్ అవి కండక్ట్ చేసి చెప్పడం జరుగుతుందండి రైతులకి. కొంతమంది రైతులు ఒక మంచి వర్షం పడగానే విత్తనం వేసుకోవడం అనేది జరిగింది. కానీ వేసిన దానికంటే ఇంకా వేయాల్సింది ఎక్కువగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ముందు జాగ్రత్తగా మనం సూచించినట్లు ఇసుక నేలల్లో 50 మిల్లీమీటర్లు, తర్వాత అది వారం వ్యవధిలో, తర్వాత బరువు నేలల్లో అయితే గాన 75 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు పడే వరకు విత్తుకోకుండా ఉంటే మంచిది. తర్వాత ఇప్పుడు మనకి సీడ్ పెల్లెటింగ్ కూడా రికమెండ్ చేస్తున్నారు. దాన్ని కూడా ఆ సీడ్ పెల్లెటింగ్ మెథడ్ ఫాలో అయితే కూడా ఏంటంటే మనకి ఈ చీమలు అవి తినకుండా అట్లంతా ఉండి మనకి సరైన తేమ ఉన్నప్పుడు మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుందండి. భూగర్భ జలాలు కూడా ఎల్నినో ప్రభావం వల్ల చాలా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి బోర్ల కింద సాగు చేసేటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు? అంటే బోర్ల కింద కూడా ఈసారి ఎందుకంటే మన జలాశయాలు నీటితో నిండడం అనే అవకాశం తక్కువ కాబట్టి మన భూగర్భ జలాలు కూడా కొంచెం వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఏంటంటే వరి దగ్గర ఇప్పుడు మామూలుగా రైతులు ఏంటంటే నీరుంది అనగానే ఫస్ట్ ప్రిఫర్ చేసే పంట వరి. ఇలాంటి దగ్గర వరి ప్రిఫర్ చేయకుండా మనకి పత్తి కానీ లేకపోతే ఆరుతడి పంటలు ముఖ్యంగా మినుము కానీ ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఈ రాయలసీమలో ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు వాళ్ళు కొత్తగా దీన్ని ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వర్షాధార నల్ల నేల రైతులైతే గాన దిగులు పడాల్సిన అవసరం లేదండి. దాదాపు ఆగస్టు మనకి మొదటి పక్షం వరకు కూడా మనం ఇంకా పంటలు వేసుకునే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంత మనం వాణిజ్య పంటలు అట్లా కాకుండా వాటి కాలంలో ఏంటంటే తక్కువ ఇప్పుడు ఇవే పంటల్ని ఇప్పుడు మనము 160 రోజులు వచ్చే రకాల బదులు మనము 120 రోజులు 130 రోజులు వచ్చే రకాలు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనకి అంటే అట్లీస్ట్ ఒక మనం విత్తనం విత్తుకొని మలగా తీర్చుకోగలిగిన వర్షాలైతే వస్తాయండి. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు మాత్రం అధైర్యపడకుండా అంటే వాళ్ళు రెగ్యులర్గా వేసేటువంటి పంటల వైపు దృష్టి సారించకుండా తక్కువ వర్షపాతంతో తక్కువ నీటితో పంటలు పండించేటువంటి చిరుధాన్యాల వైపు ఎక్కువగా మొగ్గు చూపితే ఫలితం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త సుజాతమ్మ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కొబ్బరి సాగు విస్తరణ, ఉత్పత్తులకు విలువ జోడింపు రంగంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, కొబ్బరి అభివృద్ధి బోర్డు, కాయర్ బోర్డులు సంయుక్తంగా రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాయి. కొబ్బరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 4వ స్థానంలో ఉండగా ఉత్పాదకత పరంగా ప్రథమ స్థానంలో కొనసాగుతోందంటూ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి వివరించారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 హెక్టార్లకు పైగా కొబ్బరి సాగవుతుండగా ఏడాదికి సుమారు 175 కోట్ల కొబ్బరికాయల ఉత్పత్తి జరుగుతోందన్నారు. కొబ్బరి రైతులకు మార్కెట్లో మంచి ధర లభించాలంటే ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడింపు పెంచడం అత్యంత అవసరమని, తద్వారా రైతుల ఆదాయం 15 నుండి 20% పెరుగుతుందని వివరించారు. కోకోనట్ ఒక ప్రధానమైన పంట మన రాష్ట్రంలో. సో కోకోనట్లో ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. హెల్త్ పరంగా కోకోనట్ ప్రొడక్ట్స్కి మార్కెట్ డిమాండ్ పెరుగుతుంది. సో ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని మేము కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్లస్ కొంతమంది సక్సెస్ఫుల్ కోకోనట్ బేస్డ్ అగ్రి బిజినెస్లో బాగా పని చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఇవాళ ఒక రిసోర్స్ పర్సన్ లాగా మనం ఇన్వైట్ చేశాం. మాకు మేజర్ ఉద్దేశం ఇవాళ ఈ వర్క్ షాప్ అంటే కోకోనట్ బేస్డ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఈకో సిస్టమ్ మన రాష్ట్రంలో డెవలప్ చేయాలి. దానికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్, ట్రైనింగ్స్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పిఎంఎఫ్ఎంఈ స్కీమ్, స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, అదేవిధంగా కోకోనట్ డెవలప్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్న MIDH ఈ కన్వర్జెన్స్ మోడ్లో మనం ఇవ్వగలుగుతాము. అల్టిమేట్గా ఒక మంచి కోకోనట్ ఇంటిగ్రేటెడ్ వాల్యూ బేస్డ్ ఫుడ్ ఈకో సిస్టమ్ మనం ఇక్కడ డెవలప్ చేసినట్టయితే దానివల్ల మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, ఫార్మర్స్కి కూడా మంచి మార్కెట్ దొరుకుతుంది, వాళ్ళకి ఆదాయం కూడా పెరుగుతుంది. 1000 ఎకరం వరకు కొబ్బరి తోటలు ఉంటాయి. ఈ ప్రభుత్వం మనకి ఫ్యాక్టరీలు ఇవన్నీ ఇచ్చినందుకు బాగా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా ఈ ప్రోడక్ట్ లో చాలా సాయం జరుగుతుందని ఆశిస్తుంది. కోకోనట్ కి సంబంధించి ఇప్పటి వరకు వాల్యూ ఎడిషన్ అన్నది లేదు. దానికే ఇప్పుడు పిఎంఎఫ్ఎంఈకి వాల్యూ ఎడిషన్ అందజేస్తుంది. అంటే 1,35,000 రూపాయలు సబ్సిడీ ఉంటుందండి. దీనికి కేటగిరీ వైజ్ ఏమీ లేదు, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు.
వయసు అయితే 18 సంవత్సరాల నుండి ఎవరైనా అర్హులే. కోకోనట్ వాల్యూ ఎడిషన్ అనగా మీకు కొబ్బరి నూనె కాకుండా కోకోనట్ పాలు, కోకోనట్ మున్స్ అంటే నిల్వ ఉండే ఆహార పదార్థంగా దేన్ని తయారు చేసినా దానికి వాల్యూ ఎడిషన్ ఇస్తారండి. కొబ్బరి నుండి కేవలం నూనె మాత్రమే కాకుండా కోకోనట్ పౌడర్, ఫ్లేక్స్, స్నాక్స్, కోకోనట్ మిల్క్, టెండర్ వాటర్ ప్రాసెసింగ్ వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చని ఈ సందర్భంగా రైతులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పంటల బీమా పథకాల అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY మరియు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సాగయ్యే అన్ని ప్రధాన ఆహార పంటలు, వాణిజ్య పంటలకు బీమా లభించనుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జీవో రిలీజ్ చేయడం జరిగింది. మనకు పంటల బీమాలో ప్రధానంగా 2 పథకాలు ఉంటాయండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ బీమా పథకం. ఈ 2 పథకాల్లో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి క్లస్టర్ 6 అంటే 3 జిల్లాల్లో మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము. 1 వెస్ట్ గోదావరి, 2 విజయనగరం, 3 శ్రీ సత్యసాయి. వెస్ట్ గోదావరిలో ప్రధాన పంట ఒకే ఒక పంట వరి పంట, విలేజ్ యూనిట్ ఆధారంగా మేము అమలు చేస్తున్నాం. ఇది రైతులు దీన్ని కట్టుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 15. బ్యాంకుల ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళు డెబిట్ చేస్తారు. అలా కాకుండా నాన్ లోన్ ద్వారా మీ దగ్గర ఉన్న CC సెంటర్లైనా కట్టుకోవచ్చు. ఎకరానికి 210 రూపాయలు చెల్లిస్తే మీకు బీమా వర్తిస్తుంది. ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి, ఈ గోదావరి ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అకాల వర్షాలు వచ్చి పంట ఎప్పుడైనా కానీ మనకు డ్యామేజ్ అనేది జరగవచ్చు. కాబట్టి రైతులందరూ తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి మీరు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్లో చేరవలసిందిగా నా మనవి. అలాగే విజయనగరంలో కూడా 5 పంటలు ఉంటాయండి. దాంట్లో ప్రధాన పంట వచ్చేసి విలేజ్ యూనిట్ ప్యాడీ అండి. విజయనగరంలో ఎకరానికి 200 రూపాయలు కడితే చాలు. దీనికి కూడా ఆగస్టు 15 తేదీ ఉంటుంది. అలాగే సత్యసాయి జిల్లాలో విలేజ్ ప్రాతిపదికన కంది పంట ఉంటుందండి. కంది పంటలో కూడా చేరడానికి లాస్ట్ డేట్ జూలై 31 తేదీ. సో ఈ 3 జిల్లాల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియాకి మీరు ప్రీమియం చెల్లించి బీమాలో చేరవలసిందిగా మా మనవి. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్, ఈ పథకాన్ని మేము ఈ ఖరీఫ్ 2026 సంవత్సరానికి సంబంధించి 8 జిల్లాల్లో అమలు చేస్తున్నాము. అనంతపూర్ జిల్లాలో మొత్తం 6 పంటలకు మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము. అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా సాగు చేసే పంట వేరుశెనగ. సో వేరుశెనగకి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. ఈ పథకానికి లాస్ట్ డేట్ జూలై 15 తేదీ అండి. మొత్తం అన్ని పంటలకి, వాతావరణ బీమాలో ఉండే అన్ని పంటలకి జూలై 15 తేదీ లాస్ట్ డేటు. బ్యాంకులో లోన్ తీసుకునే వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకోండి. అలా బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళు మీ దగ్గర ఉన్న CIC సెంటర్లోకి వెళ్ళి నాన్ లోన్ కింద మీరు 2 రోజులు అవ్వచ్చు ప్రీమియం చెల్లించి. సో అనంతపూర్ జిల్లాలో మొత్తం 6 పంటలు ఉంటాయండి. మొదటి పంట వచ్చేసి ప్రధాన పంట వేరుశెనగ, 2వ పంట పత్తి, 3వ పంట వచ్చేసి బత్తాయి, 4వ పంట దానిమ్మ, 5వ పంట వచ్చేసి అరటి, 6వ పంట టొమాటో. సో ఈ 6 పంటలకి మీరు బీమా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. 2వ జిల్లా నంద్యాల అండి. నంద్యాలలో కూడా 3 పంటలు ఉన్నాయి. 1వ పంట వచ్చేసి వేరుశెనగ, 2వ పంట పత్తి, 3వ పంట అరటి. ప్రకాశం జిల్లాకు వస్తే ఒకే ఒక పంట ఉందండి, పత్తి. అలాగే పల్నాడు జిల్లాలో కూడా పత్తి పంటకు ఈ వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అలాగే బాపట్ల జిల్లాలో కూడా పత్తి పంటకు వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అంబేద్కర్ కోనసీమలో అరటి పంటకు వాతావరణ బీమాను అమలు చేస్తున్నాము. ఏలూరు జిల్లాలో 2 పంటలకండి, నిమ్మ పంటకి ఏలూరు జిల్లాలో మేము వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అలాగే పత్తికి కూడా ఏలూరు జిల్లాలో వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా పత్తి పంటకు వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా బీమా పొందండి. రాబోయే పంట నష్టాన్ని అరికట్టి మీరు నష్టపరిహారం అనేది మీకు సకాలంలో చెల్లించబడుతుంది. ఎవరైతే బీమా కడతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పంట వేసినట్టు ఈ క్రాప్లో నమోదు చేయించుకోవడం తప్పనిసరి. పంట బీమా చేసుకునే రైతులు తమ వివరాలను ఈ పంటలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. గ్రామ సచివాలయాల్లోని అధికారులను సంప్రదించి బీమా ప్రీమియం చెల్లించవచ్చని సూచిస్తున్నారు. ఎల్నినో లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితి ఉత్పన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో పంటల బీమా పథకాలు రైతాంగానికి ఉపశమనంగా మారే అవకాశాలున్నాయంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.